హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి ప్రేమ పెళ్ళి పార్ట్ 9. వైశాలి భయంతో శివ వైపు చూస్తూ అక్కడే నిలబడి ఉంది. వైశాలిని చూసి శివ సంతోషపడి గెంతి ఆమె దగ్గరికి వచ్చి కౌగిలించుకొని అటు ఇటు కదిలిస్తూ, మరియు టీచర్ మీరు ఎలా ఉన్నారు? నేను మీకు చాలా సందేశాలు పంపాను, ఎందుకు జవాబు ఇవ్వటం లేదు అని అడుగుతాడు. శశి శివ వైశాలి వైపు చూశాడు. శివ వైశాలి తెలుసా? ఎలా తెలుసు అని అడుగుతాడు. శివ ఇక్కడ నివసించకపోయినా అతనికి శివ స్నేహితులందరూ తెలుసు. అలాంటిది ఈ వైశాలి, ఈ అమ్మాయి ఎవరు అని తన మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఒకవేళ శివను ఏదైనా అడిగినా అతని తప్పు దారి పట్టిస్తాడు. అందుకే శశి ఏమీ అడగలేదు. శివని చూసిన తరువాత వైశాలి శాంతిపడి అతన్ని తన నుండి దూరంగా నెట్టుతూ, నేను బాగానే ఉన్నాను, కొంచెం పనిలో ఉండడం వల్ల మెసేజ్ చూడలేదు అని చెప్పింది. శివ సరే, కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. వైశాలి కొంచెం భయపడింది. ఆమె ఆ సమయంలో శివకు అబద్ధం చెప్పింది. కానీ శివ ఈ విధంగా కలుస్తారని ఆమె ఎప్పుడు ఊహించలేదు. వైశాలి ప్రశాంతంగా ఉండటం చూసి, శివ ఏమైంది గురువుగారు, అంతా బాగానే ఉన్నారా? మీరు మహంకాళను దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చారు కదా, మరి అన్నయ్య ఫ్యాక్టరీలో ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. వైశాలి ఒక్కసారి ఆశ్చర్యపోయి శశి వైపు చూసిన తరువాత, ఇతను నీ అన్నయ్య అని అడుగుతుంది. వైశాలి వాక్యము శశి కనుబొమ్మలు పైకి లేచాయి. వైశాలి మాటలు అర్థం ఏమిటి? ఆమె మాట్లాడిన తీరు శశికి అర్థం కాలేదు. కానీ ఆ పేద అబ్బాయి ఎలా అడగగలిగాడు? శివ వాళ్ళందరి వైపు చూసి, ఇతను నా సోదరుడు, అందంగా ఉన్నాడా అని అన్నాడు. ఆ మాటలకి వైశు కళ్ళు పెద్దవిగా అయ్యాయి. కానీ పాపం శివ కాసేపు ఆలోచించి, దానివల్ల ఏం ప్రయోజనం? నీ అభిరుచి వేరు, దాన్ని వదిలే ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. శివ ఏం చెబుతున్నాడో శశికి అర్థం కావటం లేదు. వైశాలి రుచి భిన్నంగా ఉంటుందని చెప్పటంలో అతని ఉద్దేశం ఏమిటి? కానీ మళ్ళీ అతను తను తాను ప్రశ్నించుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. శివ మాటలతో వైశాలికి మళ్ళీ కొంచెం ఇబ్బందిగా అనిపించిన నిజం చెప్పటమే సరైనదని భావించి ఆమె ఇలా చెప్పింది. నేను ఇక్కడ పని చేయటానికి వచ్చాను. నేను శశి గారి సహాయకురాల్ని అని చెప్పింది. శివ ఆశ్చర్యంగా, నువ్వు అన్నయ్య సహాయకుడివా అని ఆశ్చర్యపోతాడు. కానీ పాపం శశికి ఏమీ అర్థం కాలేదు. అతను తనలో తాను ప్రశ్నలు వెతుక్కుంటున్నాడు. తర్వాత శివుణ్ణి అడగాల్సిన ప్రశ్న జాబితాను అప్పటికే సిద్ధం చేసుకున్నాడు. శివ అక్కడ శశి కూడా ఉన్నాడని, అతను ఏం చెప్పాడో గ్రహించని తన మాటలను మార్చుకొని వైశాలితో, నీకు ఉద్యోగం ఎందుకు అవసరం? నువ్వు ఇప్పటికే ఉపాధ్యాయులు కదా అని అన్నాడు. ఏదో తెలియని కారణం చేత శశి వైశాలి గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. అందుకే అతను ఆమె గురించి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమె మాట్లాడటం కోసం మౌనంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమె రాతను చక్కని స్పష్టమైన పనిని చూసి వైశాలి ఒక ఉపాధ్యాయులు అని అనుమానం కలిగింది. కానీ ఆ ఉపాధ్యాయులు సహాయకురాలిగా ఎందుకు పని చేస్తుందని అతను ఆలోచించాడు. అయితే ప్రస్తుతానికి అతను కేవలం వైశాలి మాట్లాడటం కోసం ఎదురు చూస్తున్నాడు. శివ మాటలు విన్న తరువాత వైశాలి కాసేపు ఆలోచించి, నేను ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలేశాను. మహంకాళను దర్శించుకోవడానికి, అలాగే కొత్త ఉద్యోగం చేపట్టడానికి ఇక్కడికి వచ్చాను. కొన్ని కుటుంబ సభ్యులు వల్ల నాకు డబ్బు అవసరమైంది, కానీ ఆ ఉద్యోగం నాకు సరిపడా డబ్బు ఇవ్వడం లేదు అని చెప్పింది. వైశాలి సగం నిజం చెప్పి సగం అబద్ధం చెప్పింది. ఒకవేళ ఆమె నిజం చెప్పినా ఇంకేం చేయగలిగేది? ఆమె సొంత కుటుంబే ఆమె చనిపోవాలని కోరుకుంది. మరి ఆమె ఇక్కడికి ఒక కొత్త జీవితం ప్రారంభించడానికి వచ్చింది. శివ వైశాలితో ఇలా అన్నాడు, అయితే అప్పుడే నాకు నిజం ఎందుకు చెప్పలేదు? నేను నిన్ను ఇంటికి తీసుకువచ్చేవాడిని, నువ్వు లక్ష్యం లేకుండా అక్కడ ఇక్కడ తిరిగావు. అన్నయ్య తన ఫ్యాక్టరీలో నీకు ఉద్యోగం ఇచ్చేవాడు కదా,
అని అంటాడు. శశి శివ వైపు తదేకంగా చూశాడు. కానీ శివ వైశాలితో మాట్లాడటంలో నిమగ్నమై శశిని పట్టించుకోవటం లేదు. అప్పుడు వైశాలి, మీరు నాకు చాలా సహాయం చేశారు. అది చాలు. నేను మీకు స్నేహితురాలిగా ఉండాలనుకుంటున్నాను. భారంలో కాదు అని అంటుంది. శివ నవ్వి, నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి తెలుసా అని చెబుతూ వైశాలి మల్లిని కౌగిలించుకున్నాడు. శశి కళ్ళు చిట్లించాడు. వాళ్ళిద్దరూ అంతులేని సంభాషణలో మునిగిపోయారు. శశి గొంతు సవరించుకొని, మీ ఇద్దరి మధ్య సంభాషణ ముగిసిందా అని అన్నాడు. శివ వెంటనే వైశాలి నుండి దూరంగా జరిగాడు. వైశాలి కూడా నిటారుగా నిలబడి అప్పుడు శశి వైశాలి వైపు తదేకంగా చూస్తూ, వైశాలి, మీరు ఇక్కడ పని చేయడానికి వస్తే మీ ఫ్యాక్టరీ లోపల పని చేయండి. అంతేకాని ఈ ఫ్యాక్టరీ బయట స్నేహాన్ని నిలబెట్టుకోవటానికి మీకు నచ్చినంత పని చేయండి. అంతేకాని ఫ్యాక్టరీలో మాట్లాడకూడదు అని చెప్పాడు. వైశాలి తలదించుకొని, క్షమించండి సార్ అని చెప్పింది. శివ ముఖం చిట్లించి శశి వద్దకు వచ్చి, నువ్వెందుకు ఎప్పుడు అహంకారంగా ఉంటావు? ఇంత మంచి అమ్మాయి నీకు సహాయకురాలు అని చెప్పాడు. శశి శివ వైపు తదేకంగా చూడసాగాడు. అప్పుడు శివి వైశాలితో ఇలా అన్నాడు. టీచర్ గారు, రేపటి నుండి మీరు అన్నయ్య కోసం ఇంకొక పని చేయాలి. అతనికి నవ్వడం నేర్పించాలి. మీరు ఇది చేస్తే అప్పుడు నువ్వు ఏది అడిగినా అది వెంటనే నీకు దక్కుతుంది. దానితో పాటు ప్రతిరోజు అన్నయ్య భోజనంలో తప్పకుండా ఏదైనా తీపి పదార్థం పెట్టాలి. అతను చాలా చిరాకుగా ఉంటాడు. కనీసం అందులో ఏదైనా తీపి పదార్థం ఉండాలి. ఆ మాటలకు వైశాలి ఆశ్చర్యంతో శివ వైపు, ఆ తర్వాత శశి వైపు చూసింది. శశి కోపాన్ని చూసి వైశాలి భయపడుతుంది. కానీ శశి శివ వైపు కోపంగా చూసి, నువ్వు నన్ను ఇంట్లో కలువు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాడు. శివ ముఖం చిట్లించి, నువ్వు నన్ను పారిపోయేలా చేస్తున్నావు కదా అని అన్నాడు. శశి శివ వైపు చూసి, నాకు చాలా పని ఉంది, దయచేసి వెళ్ళు అని అంటాడు. శివ వంకర నవ్వుతో, సరే నేను వెళ్తున్నాను. నువ్వు నారింజ రంగు చొక్కా చాలా బాగున్నావు అని అన్నాడు. శశి శివ వైపు అట్లనే చూసింది. అప్పుడు శివ చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొస్తూ, నువ్వు నాతో రా అని అన్నాడు. శశి కళ్ళు చిట్లించి వాళ్ళ వైపు చూశాడు. అతని సోదరుడు వైశాలితో అంత స్నేహంగా ఉండటం ఎప్పుడూ చూడలేదు. కానీ శశి తల అడ్డంగా ఊపి తన చొక్కా వైపు చూస్తూ, టీచర్ తన పెన్నులోకి ఊదినప్పుడు నేను గ్రహించి ఉండాల్సింది, పిచ్చిపిల్ల అని అన్నాడు. అలా మాట్లాడుతూనే తన ఫోన్ తీసుకొని ఇంకో చొక్కా తీసుకురమ్మని ఎవరికో ఫోన్ చేశాడు. శివ వైశాలిని బయటకు తీసుకువచ్చి, మిత్రమా, నువ్వు నా స్నేహితురాలివి, అతను కూడా అంతే, మీ అభిరుచి వేరు, అతని అభిరుచి వేరు అని చెప్పాడు. శివ ఏం చెబుతున్నాడో వైశాలికి అర్థం కాలేదు. అందుకే ఆమె మీరేం చెబుతున్నారు అని మళ్ళీ అడుగుతుంది. నా స్నేహితుడికి నా సోదరుడికి మధ్య సమావేశం ఏర్పాటు చేయడానికి నేను ఈ ఇంటర్వ్యూ నాటకాన్ని ప్రదర్శించాను. కానీ నువ్వు ఆ స్థానాన్ని తీసుకున్నావు అని చెప్పగానే వైశాలి బాధపడి, క్షమించండి, నాకు తెలియదు, చింతించకండి, నేను ఉద్యోగం మానేస్తాను, నేను ఇంకో ఉద్యోగాన్ని చూసుకుంటాను అని చెప్పగానే శివ ముఖం చిట్లించి, గురువుగారు మరీ బాధపడమాకండి, మీరు కూడా నా స్నేహితులే, అర్థమైందా అని చెప్పగానే శివ స్నేహంలో వివక్ష చూపడు అని చెప్పాడు. అన్నయ్య నీకు ఉద్యోగం ఇచ్చాడు అంటే నీ ప్రతిభ చూసే ఇచ్చి ఉంటాడు. మా అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు. తన పనులు చక్కబెట్టుకునే విషయంలో మంచి అబ్బాయి. అతని దగ్గర 100 కాదు 1000 ఆలోచనలు ఉన్నాయి. నేను ఎలాగోలా పనులన్నీ చక్కబెడతాను అని చెప్పగానే వైశాలి శివ వైపు చూస్తూ కాసేపు ఆలోచించిన తరువాత, శివ నన్ను అలా చూడకు, మా అన్నయ్య స్థిరపడటానికి నువ్వు కూడా నాకు సహాయం చేయాలి అని చెప్పాడు. వైశాలి కానీ నేను ఎలా చేయగలను అని అనగానే శివ నేను చెప్పినట్టు చెయ్యి, సరిపోతుంది అని చెప్పగానే వైశాలి సరే అని తలూపింది. శివ సరే నేను వెళ్తున్నాను, నేను ఇంకా ఒక అమ్మాయిని ఒప్పించాలి అని అన్నాడు. శివ వైశాలికి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు. వైశాలి తన క్యాబిన్కు తిరిగి వచ్చి తన పని మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే
అప్పుడే ఆమె ఇంటికి వెళ్ళే సమయం అయింది. ఆమె తన సామాన్లు సర్దుకొని క్యాబిన్ నుండి బయలుదేరింది. ఆమె తన సంచిని సర్దుకుంటూ ముందుకు నడుస్తుండగా ఒకర్ని ఢీకొట్టింది. ఆమె తన తల మీద చెయ్యి పెట్టుకుని ఓయ్ రోడ్డు మధ్యలో నిలబడ్డావా అని అనగానే శశి కోపంగా వైశాలి వైపు చూస్తాడు. తన గొంతులో ఉన్న మాటలు కడుపులోకి జారిపోయాయి. ఇప్పుడు ఆమె నోటి నుండి క్షమాపణ కూడా రావటం లేదు. శశి వైశాలి వైపు తదేకంగా చూస్తూ నువ్వు నడిచేటప్పుడు ముందుకు చూడాలి అని చెప్పాడు. వైశాలి భయంతో తల దించుకొని మెల్లగా క్షమించండి సార్ అని శశి మళ్ళీ ఏమీ మాట్లాడకుండా లిఫ్ట్ లోపలికి వెళ్ళాడు. వైశాలి అక్కడ నిలబడి ఉండటంతో శశి గట్టిగా స్వరంతో అన్నాడు, వైశాలి నేను రాత్రంతా ఇక్కడే నిలబడాలా? రండి మీరు కూడా కిందికి వెళ్ళాలి కదా అని అడుగుతాడు. వైశాలి కేవలం తల ఊపింది. వేగంగా లిఫ్ట్లోకి ఎక్కింది. శశి గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కి వైశాలి ఆమె పని గురించి అడగడం మొదలుపెట్టాడు. తన పని ఆగిపోయిన గురించి వైశాలి అతనికి అంతా చెప్పడం మొదలుపెట్టింది. అందుకే శశి లిఫ్ట్ నుంచి బయటకు వస్తూ నాకు రేపు ఉదయం ఒక మీటింగ్ ఉంది, దయచేసి దాన్ని షెడ్యూల్ చేర్చండి, మీకు చెప్పడం మర్చిపోయాను అని అన్నాడు. వైశాలి సరే అని శశి పార్కింగ్ స్థలానికి తిరిగి వెళ్ళగా వైశాలి ప్రధాన ద్వారం నుండి బయటకు వచ్చి హాస్టల్కు తీసుకువెళ్ళమని ఆటో డ్రైవర్ని అడిగింది. కానీ ఆటో డ్రైవర్ ఆ ప్రదేశానికి వెళ్ళడు అని చెప్తాడు. ఆటో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, దానికి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది అతను చెప్పాడు. 1000 రూపాయలు ధర విని వైశాలి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఆమె ఉదయం 25 రూపాయలకే బస్కి వచ్చింది. ఇప్పుడు 1000 రూపాయలు అని అనగానే తన కళ్ళు తిరిగినట్టు ఉంటాయి. 1000 రూపాయలతో ఆమె నేలపైకి బస్సులో ప్రయాణించగలదు అని తనలో తానే అనుకుంటుంది. అప్పుడు వైశాలి ఆటో డ్రైవర్ని అడిగింది, ఇక్కడ నుండి ఏ బస్సు వెళ్ళదా అని అనగానే ఆటో డ్రైవర్ ఇలా జవాబిచ్చాడు, 6 గంటలకు బస్సు బయలుదేరుతుంది, కానీ ఇప్పుడు 6:30 అయింది. ఆ బస్సు అప్పటికే వెళ్ళిపోయి ఉంటుంది తల్లి. ఇక్కడ నుండి వెళ్ళి చివరి బస్సు కూడా అదే అని చెప్పగానే ఆటో డ్రైవర్ ఇలా అన్నాడు, మేడం మీకు డబ్బులతో ఇంత సమస్య ఉంటే ఓలా బుక్ చేసుకోండి, వాళ్ళు కిలోమీటర్ ప్రకారం ఛార్జ్ చేస్తారు, మీకు డబ్బులు ఇంకా ఎక్కువ అవుతాయి అని అనగానే వైశాలి తల అడ్డంగా ఊపి పక్కకు నిలబడి తనలో ఏం చేయాలో ఆలోచించడం మొదలుపెట్టింది. 1000 రూపాయలు చాలా పెద్ద అమౌంట్ మరి అని అనుకుంటుంది. నెల మొత్తం ఖర్చు చేయడానికి కేవలం 1000 రూపాయలు మాత్రమే వచ్చి వైశాలి అంత సంపాదించినా కూడా ఇంటి నుండి కేవలం 1000 రూపాయలు మాత్రమే తీసుకునేది. ఇప్పుడు అందులో నుండి ఆమె తన ప్రయాణ ఖర్చులకు అలాగే తన పెన్ను మరియు డైరీ ఖర్చు చేయాల్సి వచ్చేది. పాఠశాలలో ఏదైనా కార్యక్రమం ఉంటే పిల్లల కోసం చేయవలసిన పనులన్నిటినీ ఆ డబ్బునంతా ఖర్చు పెట్టేది. పాఠశాలలో ఏ పని ఉన్నా చెల్లించడానికి వీలుగా అద్దె కట్టకుండా మిగిలిన డబ్బును వైశాలి పొదుపు చేసేది. వైశాలి అక్కడ నిలబడి ఆలోచిస్తుండగా శశి తన కార్ తీసుకొని ఆమె ముందు అక్కడ నిలబడి ఉన్నాడు. బయలుదేరలేదా అని అడుగుతాడు. వైశాలి ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పింది. శశి కాసేపు ఆలోచించి నేను నిన్ను దింపుతాను అని చెప్పాడు. ఆ మాటలకు వైశాలి ఆశ్చర్యపోయి నువ్వు నన్ను దింపుతావా అని అడిగింది. శశి అవును, ఇలా అతిగా స్పందించాల్సిన అవసరం లేదు, నాకు మీతో కూడా కొంచెం పని ఉంది అని చెప్పగానే వైశాలి కారులో కూర్చుంది. శశి కారును ముందుకు పోనిచ్చి మీరు నాకు కొంచెం సహాయం చేయాలి అని అడుగుతాడు. వైశాలి చెప్పండి సార్ అని అనగానే శశి ఈరోజు ఏదో పూజ ఉంది, గుడికి వెళ్ళి మాతారానికి పెళ్లి సామాన్లు సమర్పించమని అమ్మ నన్ను అడిగింది. కానీ అప్పటి నుండి అమ్మ నుంచి ఫలానా సామాన్లు తీసుకో కూడా అని చాలాసార్లు ఫోన్ వస్తున్నాయి. ఇదంతా నాకు చాలా గందరగోళంగా ఉంది, కాబట్టి నువ్వు ఆ సామాన్లు తీసుకోవడంలో నాకు సహాయం చేయి, ఆ తర్వాత నేను నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాను అని అనగానే వైశాలి కేవలం తల ఊపింది. ఇప్పుడు వీళ్ళిద్దరి పరిచయం ప్రేమగా మారుతుందా? అది తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.